అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మహాశివరాత్రి ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పాలకొల్లు, భీమవరం, శివదేవుని చిక్కాల, అటు పట్టిసీమ, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, ద్రాక్షారామంలో అయితే ఆలయాలకు సంబంధించి చైర్మన్లు, ఈవోలు అందరూ కూడా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. మహాశివరాత్రికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఓం నమ శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆస్థానం శిరోభాగం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో 15 ఫిబ్రవరి 2026 అనగా ఆదివారం రోజు నుంచి మనకి శివరాత్రి మహోత్సవాలు భారీ నీటితోల శాఖామాచులైనటువంటి గౌరవనీయులు మన నిమ్మల రామానాయుడు గారి యొక్క చేతుల మీదుగా ప్రారంభమవుతున్నవి. ఆ రోజు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 12 గంటల నుంచి భక్తులకు అభిషేకం చేయించుకునే అవకాశం కల్పిస్తున్నాం. నూతనంగా ఏర్పడినటువంటి ధర్మకర్తల మండలి చైర్మన్ వారి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఎప్పటికప్పుడు అందుతున్నవి. వారి యొక్క సేవలు కూడా భక్తులకు అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఉచిత దర్శనం నిరంతరం జరిగే విధంగా బారికేట్లు ఏర్పాటు చేయడం అయినది. 50 రూపాయల దర్శనం మరియు అభిషేకాలకి సెపరేట్ బారికేట్లు ఏర్పాటు చేయడమైనది. బారిగేట్లో ఉన్నటువంటి భక్తులకు మంచినీటి సదుపాయం, చిన్నపిల్లలకి పాలు, పెద్దలకు బటర్ మిల్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ దర్శనాలు సుమారుగా 15 నిమిషముల నుండి 20 నిమిషాల లోపులోనే దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటమైనది. మా పై అధికారులు కమిషనర్ వారు, ఆర్జేసీ, డీసీ, అలాగే మా అసిస్టెంట్ కమిషనర్ వారు కూడా సూచనల మేరకు వీసీలు పెట్టి ఎప్పటికప్పుడు భక్తులకు సేవలు అందించే విధంగా అన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించి ఉన్నందున వారి యొక్క సూచనలు, ఆదేశాల అనుసారం కూడా ఏర్పాటు చేయడం అనేది. ఈ నిన్న జరిగినటువంటి జిల్లా కలెక్టర్ వారి యొక్క వీసీ మీటింగ్లో కూడా వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనల మేరకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అలాగే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు పందిర్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలంకరణ కూడా ప్రత్యేకంగా స్వామివారికి, అమ్మవార్లకు అలంకరణలు చేయడం జరుగుతున్నది. గత సంవత్సరం 40,000 మంది వచ్చి శ్రీ స్వామివారి, అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం సుమారుగా 50,000 నుంచి 60,000 మంది భక్తులు వచ్చే విధంగా ఉన్నందున ఉచిత బస్సు సౌకర్యాలు ఉండటం వల్ల అధిక సంఖ్యలో ఆడవారు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి కూడా సదుపాయాలు, వారికి తగ్గట్టుగా సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 100 మంది సేవ చేసేటువంటి ఎన్సీసీ వాళ్ళని మరియు భక్తులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మా పై అధికారులు సిఎఫ్ఓని కూడా ఫెస్టివల్లో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ని కూడా నియమించడం జరిగింది. అలాగే వారితో పాటు 10 మంది ఇతర సంస్థల దేవాలయాల నుండి కూడా డిప్యూటీ స్టాఫ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరి యొక్క సమన్వయంతో భక్తులకు అన్ని సౌకర్యాలు పూర్తి చేయడం జరిగింది. ఓం నమస్తే. ఇప్పుడు మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటున్నాయి? అదేవిధంగా మనకు అన్నదాన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి? ఈ స్వామివారికి కళ్యాణోత్సవాలు సెపరేట్గా 7 రోజులు జరుగుతాయి. అవి మార్చి 25వ తారీఖు నుంచి ప్రారంభమై 7 రోజులు కూడా కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మన ఈ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రికి ఒక్కరోజే భారీ ఎత్తున భక్తులు ఇచ్చేస్తారు. మరుసటి రోజుని రావణాసురుడి యొక్క వాహనం కూడా జరుగుతుంది. కాబట్టి 3 రోజులు ఉత్సవాలుగా నియమించడం జరుగుతుంది. గత పూర్వకాలం నుంచి 3 రోజులు కార్యక్రమాలు జరుగుతున్నవి. అన్నదానం అంటే నిత్యాన్నదానం ఉంటుంది. శివరాత్రికి ప్రత్యేకించే అన్నదానం అంటూ ఏముండదు. కార్తీక మాసం 4 రోజులు కూడా అన్నదానం ఏర్పాటు చేస్తాం. నిత్యాన్నదానంలో భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఆ దర్శనానికి వచ్చే ఆ వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు కానీ ఎటువంటి సెపరేట్గా అయినా స్పెషల్ దర్శనం కానీ వారికి సెపరేట్గా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్స్ ఏర్పాటు చేసి వారికి సెపరేట్గా దర్శనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే భక్తులకు ఏ విధమైనటువంటి అనారోగ్యం ఏర్పడినా కానీ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది ఈవో గారు చెప్తుంది. ప్రత్యేక దర్శనాలు అదేవిధంగా 15 నిమిషాల్లో మహాశివరాత్రి దర్శనం 15 నిమిషాల్లో పూర్తయ్యే విధంగా అయితే మేము చర్యలు చేపడుతున్నాం. అదేవిధంగా వికలాంగులకి, వృద్ధులకు కూడా ఒక ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వాలంటీర్ని కూడా పెట్టుకుని ఎవరికి కూడా అసౌకర్యాలు కలగకుండా చూసుకునే విధంగా అయితే ఏర్పాట్లు అయితే జరుగుతాయని చెప్పేసి ఈవో శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో ఇట్స్ యూటీవీ సాయిరాం, పాలకొల్లు.